హాయ్ సార్. అదే మనం ఇప్పుడు వెళ్తున్నారు కదా ఫీల్డ్లోకి. సో వాటర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? మన ప్యాడ్ పెట్టి ఇట్లా వాటర్తో చేస్తున్నారా? సో మరి ఏం అడుగుతున్నారు వాళ్ళు? అంటే పిహెచ్ డ్రాప్స్ చేసి చూపించాలన్న ఉద్దేశంతో వాటర్ వితౌట్ పిహెచ్ విత్ పిహెచ్ చూపిస్తాం. ఓకే సార్. పిహెచ్ గురించి కాకపోయినా మనకు ఏం జరుగుతుందంటే మీకు ఒకటి చెప్తాను నేను. అంటే పిహెచ్ గురించి కాకపోయినా మీకు క్లియర్ చూపిస్తాను. మన ప్యాడ్ పెట్టిన వాటర్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, మీరు దాంట్లో ఉన్న రిజల్ట్ అలాగే అదే ట్యాంకులో మనం అదే తాగుతున్న మినరల్ వాటర్ తీసుకొని ఈ వాటర్ ఈ వేరే గ్లాసులో రెండింటిని వేరియేషన్ చూపించి వాళ్ళ కళ్ళ ముందర చూపించండి. ఓకేనా? ముందు మీరు చూపించండి, మీకు అర్థం కావాలి కాబట్టి ఒక పని చేయండి. ఇగో 2 గ్లాసులు ఉన్నాయి కదా, ఈ గ్లాస్ తీసుకెళ్ళండి. ఈ గ్లాస్ ఏమో ఈ వాటర్ పోతాం, మన ప్యాడ్ పెట్టిన వాటర్. ఆ గ్లాస్ ఏమో మనం తాగే డబ్బా ఉన్నాయి కదా, ఆ వాటర్ పోతాం. మినరల్ వాటర్ ఇందులో వచ్చినప్పుడు మినరల్ వాటరే, అందులో కూడా మినరల్ వాటరే. వెళ్ళండి ఒకసారి, ఆ వాటర్ పట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, అందరు కూడా మనకి డబ్బాలు ఉన్న వాటరే పట్టుకుంటున్నాం గ్లాసులో. రైట్, ఒకసారి రండి సార్. రైట్, ఈ వాటర్ అయితేనేమో ఇప్పుడే మనం అందులోంచి తీసుకొని వచ్చినాము మనము డబ్బాల నుంచి. జస్ట్ ఇప్పుడు సెకండ్స్ అవుతుంది. ఈ వాటర్ పెట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మన వాటర్ పెట్టి మన బాటిల్లో పోసి అవే వాటర్. సో ఆ వాటర్ని ఇక్కడ పోయింది సార్. మన ఈ బయట ప్యాడ్ పెట్టినట్టు వాటర్ని మళ్ళీ గ్లాస్లో పోస్తున్నాం. రైట్, చాలు సార్. క్లియర్ అబ్జర్వ్ చేయండి సార్. ఇదేమో మనం ప్యాడ్ పెట్టిన వాటరు, ఇదేమో మనం ఈ బయట ప్యాడ్ పెట్టిన వాటర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లియర్గా ఇప్పుడు మనం దీంట్లో పిహెచ్ డ్రాప్స్ వేద్దాం. సో ఎందుకంటే వాటర్ తాగుతున్నప్పుడు కనీసం ఎసిడిక్ లెవెల్స్ ఉందా న్యూట్రల్లో ఉందా మనకు తెలియాలి, అందుకనే మనం చూపిస్తున్నాం వీడియో అనమాట. ఒకసారి చూడండి క్లియర్గా, ఇదే వాటర్లో పిహెచ్ డ్రాప్స్ వేస్తున్నాము. సో ఇవి వచ్చేసి పిహెచ్ డ్రాప్స్ అనమాట. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి. 1 2 3 4 5. ఓకే, ఒకసారి షేక్ చేయండి సార్ ఒకసారి. రైట్, ఒకసారి పైకి చూపించండి ఒకసారి చేతికి. రైట్, ఏ కలర్ వచ్చింది సార్? టోటల్గా ఎసిడిక్ లెవెల్లో ఉంది. సో ఆ ఎసిడిక్ లెవెల్ కావడానికి ఒకసారి మీరు చూడండి. సో ఈ చార్ట్లో ఉంటుంది చూడండి, ఎక్కడుంది ఎల్లో కలర్ అంటే ఎక్కడుంది ఎసిడిక్ లెవెల్స్. సో ఎసిడిక్ ఎక్కడ దాకా ఉంది చూడండి, ఇక్కడ చూడండి మీరు కింద చార్ట్లో మీకు తెలిసిపోతుంది. అంటే 6 దాకా అంటే ఎసిడిక్ లెవెల్స్. అంటే అందరు కూడా మన వాటర్ తాగితేనే గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటుర్రు కదా. సో ఎందుకు అవుతుందో ఇది క్లియర్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం బయోమాగ్నెటిక్ వాటర్ పెట్టాం కదా ఎనర్జీ ప్యాడ్. సో దాంట్లో మనం పిహెచ్ డ్రాప్ చేస్తున్నాం. ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఓకే, 1 2 3 4 5. ఒకసారి తీయండి సార్, అది ఒకసారి కలపండి. రైట్, ఒకసారి చూడండి. సో ఇది కొద్దిగా మార్పు వచ్చింది కదా. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ పోసి సో ఏమవుతుంది, కొద్దిగా తేడా కనపడుతుంది. ఒకసారి 2 పైకి లేపెట్టుకోండి సార్ ఒకసారి. కిందికి ఒకసారి కిందికి పెట్టండి. రైట్, ఒకసారి చూడండి, ఇదేమో ఎల్లోలో ఉంది, ఇది కూడా కొద్దిగా మార్పు ఉందన్నమాట. సో మనం ఏమవుతుందంటే పెట్టండి సార్, కింద పెట్టండి. ఇది మనకి వాటర్ పోసి జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. సో అదేవిధంగా మన ప్యాడ్కి ఒకవేళ వాటర్ పోసి ఒక వాటర్గా మన బాటిల్లో పోసి ఒక 2 అవర్స్ అని పెట్టగలిగితే 2 అవర్స్ తర్వాత మన వాటర్లో చేంజ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో బాటిల్లో పోయండి, ఇంకో గ్లాస్లో పోయండి సార్. రైట్, చాలు సార్. సో చూసారు కదా, ఇదేమో ఇప్పుడే ఫ్రెష్ వాటర్ తీసినాము, ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇదేమో ఒక 2 అవర్స్ అయింది. సో సేమ్ వాటరే, మినరల్ వాటర్. ఎందుకంటే అందరు తాగేది మనకి మినరల్ వాటరే కాబట్టి బయట దొరికే డబ్బా వాటర్ 10 రూపాయల వాటర్ అనమాట. సో దాంట్లో కూడా మన బయోమాగ్నెటిక్ అయితే వాటర్ నుంచి ప్యాడ్ ఉందో ఏ విధంగా యూజ్ అవుతుంది జనాలకి, ఎసిడిక్ లెవెల్స్ నుంచి ఏ విధంగా కాపాడుతుంటానికి ఒక చిన్న లైవ్ డేమో అందుకని చూపిస్తున్నాము. ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఓకే, 1 2 3 4 5. రైట్, ఒకసారి చెక్ చేయండి సార్ దాన్ని ఒకసారి. రైట్, ఒకసారి చూపించండి సార్. ఒకసారి చూసారా? సో 2 అవర్స్ తర్వాత ఈ విధంగా మారబోతుంది వాటరు. సో అలా చూసుకుంటే ఒకసారి చార్ట్ చూడండి, ఎక్కడుంది చార్ట్ రివర్స్ పెట్టారు సార్, కరెక్ట్ పెట్టండి. చూడండి సార్ ఒకసారి, అంటే ఎక్కడుంది సార్ 7 అబోవ్ ఉంది, అంటే 8 లేదు, 7 కన్నా 7 పైనే ఉంది ఈజీగా. 7.5 దాకా వస్తుంది మనకి. అంటే 7.5 మీన్స్ ఏంటంటే సార్ పిహెచ్ లెవెల్స్ కనీసం అంటే మనకు మన బాడీకి హాని చెయ్యకపోయినా కనీసం మనం సేవ్ చేస్తుంది. సో మరీ హైలీ కాకుండా ఒక 2 అవర్స్. అలాగే ఒకవేళ కానీ మన వాటర్ని అదే వాటర్ ఎనర్జీ ప్యాడ్కి సో దీనికన్నా ఒకవేళ 24 అవర్స్ కానీ ఉంచగలిగితే, ఒకవేళ వాటర్లో TDS లెవెల్స్ 100 కానీ మెయింటైన్ చేయగలిగితే 100% ఈజీగా
మనకు 9.5 దాకా తీసుకొచ్చే అవకాశం ఉంది మన వాటర్ ఇంచ్ ప్యాడ్కి. కాబట్టి ఎవరూ నెగ్లెక్ట్ చేయకండి. నేను ఏమంటున్నానంటే అందరికి రిక్వెస్ట్ ఏంటంటే సార్, అందరు కూడా వాటర్ మనం మినరల్ వాటర్ తాగుతున్నామంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి, అలాగే గ్యాస్ ఫామ్ అవుతుంటారు కదా 100%. ఎందుకు అంటే ఇది కారణం. ఎందుకంటే సార్ మనం తాగే వాటర్లో టోటల్గా ఎసిడిక్ అనమాట. సో అందుకని ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా సార్, సో ఈ విధంగా ఉంటుందండి. అందుకని చెప్తున్నాము, మీ లైవ్ మీ కళ్ళ ముందర చూసినకే మేము వీడియో చేస్తున్నాం సార్. అందుకని చెప్తున్నాం, దయచేసి అందరూ కూడా వాటర్ తాగుతున్నారు బయట కొనుక్కునే ఏదైతే డబ్బా వాటర్ ఉన్నాయో. కాబట్టి ఎందుకంటే సార్ అందరికీ కూడా TDS మెయింటైన్ చేయాలంటే ఆరో వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది, ఆరో ప్లాంట్ కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే కొనుక్కొని పొజిషన్లో ఉంటారో, అంటే ఒక బీద పరిస్థితిలో ఉంటారో, ఏం బాధపడాల్సిన అవసరం లేదు సార్. మీరు తాగే వాటర్కి జస్ట్ మన ఈ ప్యాడ్ అప్లై చేయండి. 100% మీరు కనీసము మీకు ఏదైతే ఆరోగ్యం ఖరాబ్ కాకుండా గ్యాస్ ఫామ్ నుంచి అయినా కనీసం మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఈ వాటర్ నుంచి ప్యాడ్ ద్వారా. కాబట్టి ఆలోచించండి సార్ ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాటర్ అనేది మన బాడీలో దాదాపు 80% వాటరే ఉంటుంది. అంటే మన బాడీలో 75% బ్లడ్ ఉంటే దానిలో 80% వాటరే ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. దయచేసి మీ పిల్లల ఆరోగ్యాలు కానీ మీ ఆరోగ్యాలు కానీ కాపాడుకోండి సార్. ఎందుకంటే సార్ నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు కూడా కడుపులో నొప్పి రావటం, చిన్న పిల్లలకి ఏం చెప్తారు సార్ తెలియదు కదా ఈ విధంగా అవుతుంది అసిడిక్ అనేది. సో అందుకని మీకు లైవ్గా నేను చూపించాను. కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. సాధ్యమైనంత వరకు చిన్న ప్రైస్ అనమాట, అంటే ఒక సామాన్య మనిషి కొనే పొజిషన్లోనే ఉంది మన ప్రోడక్ట్. కాబట్టి ఎవరు ఆలోచన చేయకండి, 100% మన ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అందరికి తెలియని కాన్సెప్ట్లో మేము లైవ్ డెమో చేసాం మీ కళ్ళ ముందరికి. అంటే మేము ఇక్కడికి వచ్చాం సార్ దగ్గరికి, వీళ్ళు వాడుతున్నారు అనమాట మన ప్రోడక్ట్. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే సార్ ఏ విధంగా చేయాలి సార్ డెమో అంటే మేము కళ్ళ ముందర చూపిస్తాం సార్. ఎందుకంటే అందరు వెళ్ళినప్పుడు ఎవరెవరు అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వాళ్ళ కళ్ళ ముందర మేము చేసి చూపించినప్పుడు వాళ్ళు కూడా ఎవరికి చెప్పగలుగుతారు. ఎందుకంటే సార్ ఇక్కడ మనం ఒకరికైనా మన హెల్త్ కాపాడిన వాళ్ళం అయితే మాత్రం వాళ్ళు టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ మనం కాపాడినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సార్, ఒక చిన్న కాస్ట్లో మనకు 100% మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందరు కూడా దీన్ని టేకప్ చేసి అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 100% రిజల్ట్ సార్. సో అన్నిటికీ మించింది ఏంటంటే సార్ మన ప్రోడక్ట్ ఇక్కడ ఆల్రెడీ మన ఇక్కడ కొత్తగూడ టీం అనమాట ఇక్కడ. సో అందరు కూడా ఉంటారు చూడండి సార్, ఈ సార్లు అందరూ వాడుతున్నారు. లైవ్ డెమో చేస్తున్నాం సార్ మేము కూడా. అది సార్ చాలా కష్టపడుతున్నారు సార్. ఎందుకంటే సార్ ఇక్కడ అందరూ కూడా మనము ప్రతి ఒక్క ఇంట్లో మన ద్వారా ఒక మంచి మనం కాపాడిన చాలనే కాన్సెప్ట్తోన చాలా కష్టపడి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో అందరికి అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా అందరు కూడా మనస్ఫూర్తిగా మీరు మనసులో తలుచుకోండి సార్. వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని మనసులో తలుచుకోండి. ఎందుకంటే సార్ వాళ్ళు వెళ్ళి ఒక ఫ్యామిలీని కాపాడిర్రు అంటే 100% వాళ్ళ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏమంటున్నానంటే సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఫ్యూచర్లో ఒక ఫైనాన్షియల్ ఎదగాలంటే కూడా మీకు ఒక మంచి అవకాశం ఉంది ఇక్కడ. సో అది మీకు మేము ఫిజికల్గా వచ్చి మీకు మీ దగ్గర మేము డెమో ఇచ్చి అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి, మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో అందరూ చూసినందుకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సార్. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మీరు కూడా పరోక్షంగా అవ్వచ్చు, ప్రత్యక్షంగా అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ కాపాడే వాళ్ళు అవుతారు. కాబట్టి అందరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.